ఆ పీడను వదిలించుకునే దానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా అమిత్ షా గారు చొరవ వల్ల 370 ఆర్టికల్ రద్దు కావడము, భారత రాజ్యాంగం పరిధిలోకి కాశ్మీర్ కూడా అంతర్భాగం కావడం, లేనట్టయితే పార్లమెంట్లో చేసే ప్రతి చట్టం కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి వర్తించకుండా ఏ రకమైనటువంటి కుట్రలకు కుతంత్రాలకు పన్నారో దానికి మరి స్వస్తి పలికినటువంటి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం. ఆ రకంగా భారత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చినటువంటి ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే మైనార్టీల యొక్క ప్రాబల్యం కోసము కాశ్మీర్ ప్రజలను ఏ రకంగా వారి హక్కులను కాలరాశారు, వాళ్ళ అధికారాలను ఏ రకంగా హరింపజేశారు, అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏ రకమైనటువంటి మరి పడ్డ బాధలు ఇవన్నీ కూడా కథలుగా ఇవాళ చెప్పుకునే పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ విధానాలను లేదా ఆ భారత ప్రజలు వ్యతిరేకించిన వైనాన్ని రాహుల్ గాంధీ కాంగ్రెస్ మర్చిపోయి ఇవాళ రాజ్యాంగం గురించి లేదా రిజర్వేషన్ల గురించి పదే పదే ప్రజలను తప్పుదో పట్టించి రాజకీయంగా లబ్ధి పొందేదానికి మొన్న ఎన్నికల్లో చేసిన కుట్రలు కుతంత్రాలు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ రకంగా ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నంలో అక్కడక్కడ సఫలీకృతం కావచ్చు, కానీ ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. ఏ రిజర్వేషన్ల గురించి మాట్లాడే మీరు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 70 సంవత్సరాలుగా రిజర్వేషన్లు దక్కకుండా చేసిన పాపం ఎవరిదంటే అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విషయాన్ని ఇవాళ ప్రజలు గమనించాలి. మొన్న పార్లమెంట్లో 370 ఆర్టికల్ మరి రద్దు తర్వాత మొదటిసారిగా మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి సామాజికంగా వెనుకబడ్డటువంటి వాళ్లకు, దళితులకు లేదా ఇవాళ ట్రైబల్స్లో కూడా ఎవరైతే ముస్లింలుగా కొనసాగుతున్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు నరేంద్ర మోడీ తప్పితే ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించే కానీ తొలగించే కానీ ప్రయత్నాలు చేయలేదు. పైపెచ్చు మోదీ గారి యొక్క హయాంలోనే ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ల కాల పరిధి ముగిస్తే దాన్ని ఎటువంటి చర్చకు లేకుండా మరి మోదీ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పొడిగించిన విధానం. అంతేకాదు మోదీ ప్రభుత్వమే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్లు ఇచ్చింది అది నరేంద్ర మోడీ ప్రభుత్వమే. అదే రకంగా అసాధ్యం అనుకున్నటువంటి మహిళల రిజర్వేషన్లు చట్టసభల్లో సోనియా గాంధీ గారు మహిళ అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పటికీ యూపీఏ చైర్పర్సన్గా రాజ్యాంగేతర శక్తిగా కొనసాగినా కానీ మీరు అమలుకు చొరవ తీసుకోకపోతే మహిళలకు మోదీ ప్రభుత్వం 33% రిజర్వేషన్లు కల్పించారు. ఈ రకంగా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కానీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పొడిగింపు కానివ్వండి, లేదా జమ్మూ కాశ్మీర్లో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు, ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్టీలో కూడా ఓబీసీలో కూడా ముస్లింలు వేల సంఖ్యలో ఇవాళ రిజర్వేషన్ల మీద లబ్ధి పొందుతున్నారు. కానీ దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని చెప్పి ఏదైతే విష ప్రచారం చేశారో మోదీ గారు కానీ బీజేపీ కానీ ఇవాళ మరి శాస్త్రీయ పద్ధతుల్లో సర్వేలు నిర్వహించి ముస్లింల యొక్క వెనుకబాటుతనాన్ని గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తే ఏనాడు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ కేవలం ఓట్ల కోసం మీరు పశ్చిమ బెంగాల్లో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్ర తెలంగాణలో కానీ మతపరమైన రిజర్వేషన్లు మాత్రమే వ్యతిరేకించామే తప్పితే ముస్లింలలో ఉండే వెనుకబాటుతనాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో మీరు ఆ యొక్క సర్వేలు నిర్వహించి వారికి రిజర్వేషన్లు కల్పించినాడు ఏనాడు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ప్రజలు వీటిని గమనించాలి. ఈ రిజర్వేషన్ల యొక్క తొలగింపు అనే అంశంతో మొన్న ఎన్నికల్లో రాజకీయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేస్తారని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈనాటి తరం 50 సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి ఈ సమాజం జనాభా ఈ యొక్క ఎమర్జెన్సీ యొక్క కాలరాత్రులను
ఎమర్జెన్సీ యొక్క మరి ఆగడాలను తెలుసుకోలేనటువంటి పరిస్థితి